ఈ మధ్య కాలంలో మనం చాలా సినిమాలు చూసాం. 'కేజీఎఫ్' తర్వాత 'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ తర్వాత లేదా 'కేజీఎఫ్ 1' తర్వాత కొన్ని సినిమాలు ఈ కైండ్ ఆఫ్ ఒక ఎలివేషన్ అనేది మాత్రమే ఒక కైండ్ ఆఫ్ థింగ్ ఇంకేమీ లేదు. స్టోరీ అవసరం లేదు. స్క్రీన్ ప్లే అవసరం లేదు అనేటువంటి బాపతలో మన 'కబ్జా' గాని, మొన్నేదో 'మార్కో' ఏదో వచ్చింది. ఇవన్నీ గూడా ఈ సబ్జెక్ట్ ఈ కైండ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ ఈ స్కూల్ నుంచి వచ్చాయని చెప్పుకోవచ్చు. ప్రశాంత్ నీల్ స్కూల్ నుంచి. ప్రశాంత్ నీల్ ఇన్వాల్వ్‌మెంట్ లేకపోయినా గూడా అతను ఇన్‌స్పైర్ చేసాడు 'కేజీఎఫ్' ద్వారా. అయితే ఇది గూడా ఈ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' గూడా ఆ కైండ్ ఆఫ్ థింగే. అంటే ఒక పక్క 'మన్ కథ' లాంటి దాన్ని ఇన్వాల్వ్ చేస్తూ, ఇంకో పక్క 'కేజీఎఫ్' లాంటిది ఇన్‌స్పైర్ అవుతూ అజిత్‌కి సంబంధించినటువంటి పోర్షన్స్ గాని, అజిత్ యొక్క వింటేజ్ లుక్స్ అనండి, పెర్ఫార్మన్స్ అనండి, డైలాగ్స్ అనండి, ఇవన్నీ కూడా పీక్స్‌ఫుల్ ఉన్నాయి. అంటే అజిత్ ఫ్యాన్స్‌కి ఇట్స్ ఎ బిగ్ ట్రీట్ టు వాచ్. అజిత్ మీకు ఏ రకంగా ఇష్టమైనా సరే, మీరు తమిళ్ వ్యక్తి అయ్యున్నా, లేదా తెలుగు వ్యక్తిలో కూడా కొంతమంది అజిత్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మాత్రం ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. మిస్ అవ్వకండి పొరపాటున గూడా. కానీ మిగతా వాళ్ళకి ఈ మూవీ క్లమ్జీగా ఫస్ట్ హాఫ్ బిల్డ్ చేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం గూడా మంచిగా రాసుకున్నాడు. బాగా బిల్డ్ చేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. కానీ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏవైతే వెళ్ళాడో, అక్కడేదో ఒక అగ్రెసివ్ స్టోరీ ఉంటది. దానికి కనెక్ట్ అయ్యి మనం మళ్ళీ ఫ్లాష్ బ్యాక్‌లో నుంచి బయటకొచ్చేసరికి పీక్‌కొచ్చేస్తాము అనే ఒక హైని ఇంటర్వల్ బ్యాంక్‌లో ఫస్ట్ హాఫ్‌లో జాగ్రత్తగా బిల్డ్ చేసుకొని ఫ్లాష్ బ్యాక్ స్టోరీకెళ్ళి ఆ స్టోరీ గూడా కొద్దో గొప్పో ఉంది కన్విన్స్ అవ్వాలి. అక్కడి నుంచి మళ్ళీ బయటికి రావడం అదంతా గూడా చాలా ఫ్లాట్ నేరేషన్ అన్నమాట. సెకండ్ హాఫ్ వెరీ బిగ్ డిసప్పాయింట్‌మెంట్. ఫస్ట్ హాఫ్‌ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. సెకండ్ హాఫ్‌ని అట్లా ఒక్కసారిగా కుప్పకూల్చేసాడు. బోలెడన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టి వాటిని కూల్చేసాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుందని అనిపించింది. సినిమాటోగ్రఫీ బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయని మూవీకి సంబంధించి అనిపించింది. బట్ ఏదైనా గూడా అజిత్ ఫ్యాన్స్‌కి పీక్ ఆఫ్ మూవీ హ్యాపీగా చూడొచ్చు. ఈ మధ్య కాలంలో వచ్చిన అజిత్ సినిమాలన్నిట్లో చాలా బెటర్‌గా ఉంది. రకరకాల మూవీస్ వచ్చినాయి ఈ మధ్య. వీటిలన్నిట్లో గూడా బెటర్ టు వాచ్ మూవీ కింద కన్సిడర్ చేయొచ్చు. అజిత్ ఫ్యాన్స్‌కైతే కంపల్సరీ వర్త్ వాచ్, మస్ట్ వాచ్. కానీ మిగతా వాళ్ళకి ఓటీటీ కోసం వెయిట్ చేసి చూస్తే పర్వాలా. ఎగబడిపోయి థియేటర్‌కెళ్ళి కంపల్సరీ చూడాల్సిందేరా అనే టైప్‌లో అయితే ఏమాత్రం కూడా గుడ్ బ్యాడ్ అగ్లీ లేదు. మీకు ఎవరైనా చూసుంటే ఇంకొకలా ఏమన్నా అనిపిచ్చున్నా లేకపోతే ఇలా అనిపించిందా కామెంట్ చేయండి. పర్సనల్‌గా ఈ మూవీ నాకు పెద్దగా ఎక్కలేదు. కమర్షియల్‌గా ఈ మూవీ సోగా రన్ అవుతది తప్ప మేబీ తమిళ్‌లో అవ్వచ్చేమో తప్ప తెలుగులో అంత డూపర్‌గా ఆడే సిట్యుయేషన్ అయితే నాకేం కనిపించట్లేదు. మేబీ తక్కువ ప్రైస్‌కి కొనుంటారు కాబట్టి అజిత్ మార్కెట్ తెలుగులో పడిపోయింది కాబట్టి తక్కువ ప్రైసెస్ కొనుంటారు కాబట్టి మేబీ బ్రేక్ ఈవెన్ అయినా ఆశ్చర్యపోక్కర్లేదేమో గానీ స్టఫ్ ఉన్న మూవీ అయితే కాదు. ఓవరాల్‌గా అయితే నాట్ రికమెండెడ్ మూవీ కింద నా నా పర్సనల్ ఫీలింగ్.